ఆ దేవతా మంత్రాన్ని చేసుకోవడానికి ఎలా సంకల్పించుకోవాలి? మనకి ఏది మంచిదో డిసైడ్ చేసుకోవడమే చాలా మందికి నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి మనకి ఈ ఈ ఈ దారిన వెళ్ళాలా, ఈ దారిన వెళ్ళాలా అని. అటువంటప్పుడు ఏమని వేడుకోవాలి? బేసికల్‌గా మనం పూజ చేసేసి వేడుకుంటే అయితే పనులవ్వవు. బేసికల్‌గా పూజలు గానీ ఏదన్నా చేయాల్సింది పాజిటివ్ ఎనర్జీ కోసం. అంతే. సో, మనకి ఎప్పుడైతే మన మేధాశక్తి, మనకి జ్ఞానం పెరుగుతుందో, మనకసలు ఒకళ్ళతో అవసరం అనేది చాలా తగ్గిపోతుంది. అవును. సో, మనకి మేధాశక్తి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. దానికి సంబంధించి మనం అన్నీ కూడా ప్రణాళిక ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కార్యసిద్ధి అంటే అందరికీ ఒక క్లారిటీ ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఉంది. ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారు. వాళ్ళకి చదువుకు సంబంధించి కావాలని కోరుకుంటారు. చదువు అయిపోయింది. ఉద్యోగం కావాలని కోరుకుంటారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తుంటే హయ్యర్ పొజిషన్ లేదా వ్యాపారం అందులో అభివృద్ధి కావాలి అని కోరుకుంటారు. లేదు ధనం కావాలని కోరుకుంటారు. లేదా పెళ్ళి అవ్వనోళ్ళు పెళ్ళి కావాలని కోరుకుంటారు. ఇట్లాగా వాళ్ళకి సంబంధించిన ఏదైతే నీడ్ ఉందో దాన్ని మనం కోరిక అంటాం. సో దానికి సంబంధించి ఒక పర్టికులర్ ఒకటే ఎప్పుడు కూడా ఒక టైంకి ఒకటే మనం కోరుకొని దాని మీద ఫోకస్ చేసి సాధించుకోవాలన్నమాట. ఆ దీక్ష చేయడం ఒకదాని మీద చేయాలి. ఎగ్జాక్ట్లీ. అన్నిటి మీద చేస్తే డైల్యూట్ అవుతుంది. మన సంకల్ప సిద్ధి అంతా కూడా అందులోనే పెట్టాలని అంటారు. అవును.